సో హలో గైస్, మనమైతే రెట్రో మూవీకి అయితే వెళ్ళి వచ్చేసాం. సో నైట్ కదా, లైటింగ్ సరిగ్గా లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో రెట్రో మూవీ, రెట్రో లవ్ లాఫర్ వార్ అని ఉంటుంది. సో పేరు ఏంటంటే 1990 కైండ్ ఆఫ్ బోరింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, దట్స్ ఫర్ షూర్. సరే, 1990 కిడ్స్కి ఆర్ అప్పుడు ఉన్న ఏజ్ వాళ్ళకి ఎక్కుతుందని వాళ్ళకి కూడా ఎక్కదు. అండ్ లవ్ అంటే పూజా హెగ్డేతో ఆ ట్రాక్ సాహసం అనే చెప్పాలి. అండ్ లాఫర్ అంటే కొన్ని వేలినాయి, కొన్ని అయితే అస్సలు ల్యాండ్ కాలే. ఇంకా వార్ అంటే సో మూవీలో కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లోర్ చేస్తాడండి మన కార్తిక్ సుబ్బరాజు గారు. ఏమనంటే ఫస్ట్ కృష్ణుడు అంటాడు, దాని తర్వాత బుద్ధుడు అంటాడు, దాని తర్వాత బౌద్ధం ధర్మం అంటాడు, దాని తర్వాత లాఫింగ్ బుద్ధ అంటాడు, దాని తర్వాత ఏమో కల్ట్ అంటాడు, దాని తర్వాత ఇది మన రబ్బర్ వార్ థీరీస్ ఏదో చెప్తారు, దాని తర్వాత మళ్ళీ దేవుడు అంటారు, మళ్ళీ ఆక్వామ్యాన్ అంటారు. అరే ఎటు పోతుందిరా సినిమా, అదంటాడు ఇదంటాడు ఇదంటాడు అదంటే ఏదో అంటారు. సో మూవీ ఏంటంటే బేసిక్గా ఒక గ్యాంగ్స్టర్ ఒక అమ్మాయి కోసం ఎలా మారిపోయాడు అనేది కోర్ పాయింట్ ఆఫ్ ద మూవీ అని మనకు ఎప్పటి నుంచో చెప్పుకొచ్చిర్రు, ట్రైలర్స్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ. మొత్తం లవ్ స్టోరీ అన్నారు. ఆ లవ్ స్టోరీ జీరో ఇంపాక్ట్. ఆ సీన్స్ అన్నీ కూడా ఐడియా వైజ్ చాలా బాగుంది మూవీ. ఆ ఐడియా కానీ ఆ టేకింగ్ కానీ కార్తిక్ సుబ్బరాజు గారు ఎట్లా చెప్పాలంటే టెక్నికల్లీ సాలిడ్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న ప్రజెంటేషన్ కానీ, అరే ఇది ఇట్లా ఎందుకు ఇదిగా పెట్టారుగా, రిఫరెన్సెస్ కానీ ఆ పాయింట్స్ కానీ ఈస్టర్ ఎగ్స్ లాగా అన్ని చోట్ల అన్నీ బాగానే ఉంటాయి. బట్ ఓవరాల్గా పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పెద్ద సినీఫైల్ అది ఇదని కాదు, నాకు మహాన ఇష్టం, పేటా ఇష్టం, ఎందుకంటే ఆ రెండే చూసాం, మిగతా చూడలేదు. కానీ ఎట్లా అంటే ఈ కొంతమంది ఉండి సినీఫైల్స్ అరే ఇదిరా సినిమా అంటే ఇలా ఉండాలిరా అంటే ఓకే, బట్ నాకు నిద్ర రాకుండా ఉండాలి. మీరు ఏదైనా తీసుకోండి, ఎంత గొప్పగా తీసుకోండి, ఎంత చెత్తగా తీసుకోండి, నాకు నిద్ర అయితే రాకూడదండి. రాత్రి 2-3 కూడా నాకు నిద్ర రాకూడదు. అంత ఎంగేజింగ్గా తీసారు లేదా అనేది పాయింట్. నేను ఒక్కడిని అనుకున్నానా, లేదు, నాకంటే ముందే థియేటర్ నుంచి 4-5 వెళ్ళిపోయారు. ఇంకో 10 నిమిషాలు సినిమా ఉందనగా ఆ క్లైమాక్స్ అయితే ఇట్లా ఫేస్ దగ్గరికి ఇట్లా జూమ్. అరే ఎందుకు అన్నన్నిసార్లు ఎందుకు? సినిమాటిక్ లిబర్టీ ఉండాలి, సినిమాటిక్ క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది ఉండాలి, బట్ ఏదైనా వాడుకోండి అండి. బట్ పేసింగ్ ఇంపార్టెంట్ కదా. ల్యాగ్ ఆ లవ్ స్టోరీయే ల్యాగ్. మీరు లవ్ స్టోరీ అని తీసి ఆ లవ్ స్టోరీ ఇన్ఎఫెక్టివ్. ఐడియా వైజ్ చాలా బాగుంది, కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. ఆ లెంత్ ఏదో కట్ చేసి ఆ లవ్ స్టోరీని కరెక్ట్గా తీసింటే మంచి బ్లాక్ బస్టర్ వస్తుండే. బట్ సాడ్లీ మన చేతిలో కూడా ఏం లేదు, ఎత్తేసింది సినిమా. అంటే ఓటీటీలో చూసి అండర్ రేటెడ్ లిస్ట్లో అయితే వేయొచ్చు అంటే వేయొచ్చు, బట్ ఇంట్లో అంటే మన స్కిప్ బటన్ కొట్టొచ్చు, లేకపోతే 1.5 స్పీడ్లో పెట్టుకోవచ్చు కదండి. థియేటర్లో అయితే పెట్టుకోలేం కదా. ఇప్పుడు జనాలు ఉండి మీ వల్లనే థియేటర్లో సినిమాలు చూడట్లేదు అది ఇది అని అంటే థియేటర్లో నాకు 1.5 స్పీడ్ ఆప్షన్ ఉండదండి. ఐ క్యాంట్ హెల్ప్ యాక్చువల్లీ. సో కొంచెం హార్ష్గా ఉంటున్నా, ఎందుకంటే ఐ హ్యావ్ మిడ్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్, బట్ నాకు మిడ్ లెవెల్ కూడా అనిపించలేదు. ఒకవేళ ఐడియానే స్క్రాప్ ఉండి మీరు ఎగ్జిబిషన్ స్క్రాప్ పెట్టినా సరే ఓకే బొక్కలో అసలు ఐడియానే బాగాలేదు, ఏం తిత్తారులే అనుకోవచ్చు. ఐడియా అంత మంచి ఐడియా ఉంది, అంత మంచి ఏమంటారు థాట్ ప్రాసెస్ ఉంది, అంత మంచి ట్రిక్స్ ఇది ఇట్లుండాలి అన్నీ మంచిగా రాసుకున్నారు, అంతా చేసుకున్నారు. మరి ఎందుకు ఆ టేకింగ్ దగ్గర ఎందుకు దొబ్బెట్టారు, వై అనేది నా క్వశ్చన్. సరే ఎనీవేస్, మీకు ఒక ఇంట్రెస్ట్ ఉండి ఒక 200 రూపాయలు పెట్టుకొని నిద్రపోయి వస్తాం మంచిగా చల్లగా అంటే వెళ్ళండి. లేదు అంటే ఓవరాల్గా సూర్య బాగా చేశారండి, సూర్య బాగా చేశారు, పూజ అయితే బాగా చేశారు, మిగతా సపోర్టింగ్ జార్జ్ వీళ్ళందరూ కూడా బాగానే చేశారు, అది ఇష్యూ ఏం కాదు. బట్ ఆయన ఓవరాల్ బేసిస్ అయితే నాకు పేసింగ్ ఇష్యూస్ చాలా ల్యాగ్ అనిపించింది. నా పక్కన ఉన్నోడు నిద్రపోయాడు 10 నిమిషాల ముందే థియేటర్ నుంచి వాకౌట్లు, పొద్దు నుంచి ట్వీట్లు చూస్తూనే ఉన్నా, కానీ నిజంగా మా థియేటర్ నుంచి కూడా వాకౌట్లు అయితే అయినాయి. సో దట్స్ ఇట్. రివ్యూ కాదు, నా మనోవేదన. ఎందుకంటే మహాన్ ఈజ్ లైక్ నాకు చాలా ఇష్టం, పేటా ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ ద థింగ్ నాకు. బట్ అట్లాంటి డైరెక్టరు ఇంత మంచి స్టోరీ పెట్టుకొని ఇంత మంచి రిఫరెన్స్లు పెట్టుకొని ఇలా తీసాడా అని బాధ అవుతుంది. ఎడిటరు ఎవరు అల్ఫోన్సే పుత్ర అని ఎవరు మన మలయాళం డైరెక్టర్ ఎడిటర్ అంట. ట్రైలర్కి అయితే ఆయన్నే, ఈ సినిమాకి ఎవరో తెలియదు. ఒకవేళ ఆయన్నే అయితే మలయాళం గురించి తెలిసిందేగా, ఎంత ల్యాగ్ ఉంటే అంత సినిమాటిక్ మాస్టర్ పీస్ లిబర్టీ. ఇంకేం వద్దులే, ఇంకేమన్నంటే ఫీల్ అవుతారు కమెంట్స్లలో. కానీ ఎనీవేస్ ఒక ముక్కలో చెప్పాలంటే సేవ్ యువర్ ప్రిషియస్ మనీ అండ్ హ్యావ్ సమ్ గుడ్. ఎప్పుడు బిర్యానీలు ఎందుకు కొంచెం లస్సీలు మజ్జిగలు తాగండి, హెల్త్కి మంచిది. ఓకేనా, బై.